హలో అందరికీ. ఈ వ్లాగ్ మామూలు కామెడీ ఉండదు, చూస్తూ ఉండండి. నేను వాయిస్ ఓవర్ కూడా ఎక్కువ ఏమి ఇవ్వలేదన్నమాట, ఒరిజినలే పెట్టేస్తున్నాను. ఇది వినాయకుడి దగ్గర 4th డే అనమాట. సో అదే ఆ రోజు ఈవినింగ్ అనమాట. నేను ఆఫీస్కి వెళ్ళున్నాను, వచ్చే లోపల ఇలా యాక్టివిటీస్ స్టార్ట్ చేసేసారు. సో అవి కొంచెం మధ్య మధ్యలో ఒరిజినల్ ఇదే పెడుతున్నాను, చూడండి తప్పకుండా. కింద అందరికీ మా జాను అది మ్యూజికల్ చైర్స్ చేపిస్తుంది అనమాట. అన్నీ లెక్కలే. శిరీష గారు వీడియో తీస్తున్నా, సర్దుకోండి. అయిపోయినట్టే చేసేసారు. గంట కూడా కొట్టారు, అక్కడ కూడా గంట కొడుతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, 1000 వ్యూస్ అన్న వచ్చేయాలి వీడియోకి. వినాయక స్వామి దేవత సుప్రీత సుప్రసన్న వరద భగవతు భగవాన్ లక్ష్మి తీసుకుని ఇక్కడ పూజ అంతా అయిపోయిందనమాట. హారతి ఇచ్చేసారు. ఇందాక మధ్యలో ఒక ఆవిడ, మా ఫ్లోర్లో ఆవిడ సబ్స్క్రైబ్ చేసుకోలేదని మా ఛానల్ అదే చేపించిందనమాట. అదే అక్కడ చెప్తుంది, చేసుకోండి దీంతో ఒక 1000 వ్యూస్ రావాలి అని చెప్పనే ఏదో కామెడీగా మాట్లాడుకుంటూ ఉన్నాము. అదే అక్కడ చెప్తుంది అనమాట తను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇలా పంచామృతం పనిచేస్తున్నారు అందరికీ. డైలీ ఇలానే ఉంటుంది అనమాట. పూజ అయ్యాక ఇలాగ అందరికీ పంచామృతం అలా ఇచ్చేసి తర్వాత ఫుడ్ పెడతారనమాట. అంటే ఆ ఫ్లోర్ వాళ్ళు చేసుకొచ్చి ఉంటారు కదా, అది అందరికి అయ్యేలాగా పెట్టాలన్నమాట. అది అలా మాట్లాడుకున్నారు స్టార్టింగ్ నుంచి. నైట్ డిన్నర్ మొత్తం అందరికీ వస్తుంది అనమాట. సో ఇంకా ఇంట్లో ఏం తినేదేం లేదు, అక్కడే అనమాట. సో అందరం కూర్చొని అక్కడ ఊరికే జోక్గా మాట్లాడుకుంటూ ఉన్నాం ఏదేదో. అది ఇక్కడ పెట్టాను అనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ డే ఏ ఫ్లోరు అలా వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. పచ్చిమిరపకాయలు చూసారు, అలా కట్ చేసుకొని వండాము. కింద పడి మరి వండాము. ఆశ వండింది, ఆశ పనం వస్తుంది కదా మా పనం. ఇంకేమున్నా ఇందులో? పులిహార మిస్సింగ్, వడ మిస్సింగ్, ఇడ్లీ మిస్సింగ్. తీసానండి. ఏంటండి నేను తినేసానండి, అయిపోయింది. తీసుకురా ఇడ్లీయా? ఏం లేవా మీకు?
ఏం కావాలి? వడ ఇడ్లీ కావాలంట. ఏం కావాలి? వడ ఇడ్లీ. బోండా. కష్టపడి వండా. ఆడు చంపించాడు. మొత్తం జిడ్డు అయిపోయింది. వేసుకోండి. ఎంత బాగా వండాము. కింద పైన పై వండాము మేము. ఫ్రైడే పెట్టండి గోల గోల అయిపోయింది అనమాట. అసలు చాలా ఫన్నీగా ఉన్నింది. ఇదేంటంటే పిల్లలు పాటల కోసం డాన్స్ వేస్తూ ఉన్నారు. ఇంకా కాపీరైట్ వస్తుందని మ్యూట్ పెట్టేశాను అనమాట.
అసలు ఆ ఫుడ్ దగ్గర అయితే అసలు ఎంత ఫన్నీగా ఎంత కామెడీగా మాటలు జరిగాయో అనమాట. అందుకే ఒరిజినల్ పెట్టాను మీకు కూడా వినిపిద్దాము అని చెప్పని. అసలు ఏది సీరియస్ లేదు అందులో, జస్ట్ ఊరికే కామెడీగా జోక్గా అలా మాట్లాడుకున్నారు. అలాంటివి ఉండాలన్నమాట అప్పుడప్పుడు. ఎందుకు అంటే ఇప్పుడున్న మెకానికల్ లైఫ్ మిషన్ లైఫ్ లాగా అయిపోతుంది కదా, అప్పుడప్పుడు అలా ఫన్నీగా మాట్లాడుకోవడం వల్ల కొంచెం మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది అనిపించింది. సో ఎప్పుడు ప్రస్తుతానికి మేము వచ్చి ఇక్కడికి 3 years పైన అవుతుంది, ఏ ప్రాబ్లమ్స్ రాలేదు, ఏం గొడవలు రాలేదు అనమాట. సో అలాగా జస్ట్ ఊరికే ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఏమైందంటే బోండాలు వడలు అయిపోయాయి అనమాట లాస్ట్లో కొంచెము. సో అందుకని వాళ్ళు కావాలనే జెంట్స్ మాకు రాలేదు చాలా అని చెప్పని అలా అలా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అది వాళ్ళు వీడియో తీయమంటే సరే అని తీశాను. సో అది అలానే పెట్టేశాను అనమాట. సో అది అందులో సీరియస్ ఏం లేదు. తర్వాత మళ్ళీ బయట నుంచి తెప్పించారు, అందరు తిన్నారనమాట. అదే మొత్తం పెట్టాను అనమాట. అందుకే వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసే వాళ్ళంతా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ముందు ముందు మంచి మంచి పెడతాను అనమాట. ఇలాగా చూస్తూ ఉండండి, అలానే లైక్ చేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్.